ఫ్రెండ్స్ అందరికీ వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు యూనిక్ తెలుగు ట్రేడర్. మీరు తమ్నైల్లో చూసినట్లే యూజ్ ఏఐ ఫర్ స్మార్ట్ ట్రేడింగ్ అంటే ఏంది లేదు రాజా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో అంటే నథింగ్ బట్ ఆటోమేటిక్ ఎవ్రీథింగ్ లైక్ ఎక్కడ బై చేసుకోవాలి, ఎక్కడ సెల్ చేసుకోవాలి, ఎక్కడి నుంచి మార్కెట్ బయింగ్ వెళ్తుంది, ఎక్కడి నుంచి మార్కెట్ సెల్లింగ్ వెళ్తుంది అని ఆటోమేషన్ మనకి సిగ్నల్స్ రూపంలో మనకి మన యూటిటీ ఏ ఇస్తుంది. సో దీనికి మనం సపరేట్గా ఏం చేయాల్సిన పని లేదు. బై సెల్ సిగ్నల్స్ వెనకల బ్యాక్ ఎండ్లో కోడింగ్ మొత్తం రెడీ చేసి పెట్టాను ఫ్రీగానే. ఎక్కడ డబ్బులు తీసుకోవడం జరగదు. యూటీటీ ఇప్పటి వరకు ఎక్కడ డబ్బులు తీసుకోలేదు. సో మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను, యూటీటీ పేరు మీద ఎవరైనా కాల్ చేసి సో క్రాంతి సార్ మా పర్సనే, సో మేమే వాళ్ళ తరపు నుంచి డబ్బులు వసూలు చేస్తున్నాము, అకౌంట్స్ హ్యాండిల్ చేస్తున్నాం అంటే నమ్మకండి. ఫ్రాడ్స్ అవన్నీ. సో దయచేసి నమ్మకండి. అండ్ ఇక్కడ ఇప్పుడు నేను చెప్పే ఈ ఇండికేటర్ ఫ్రీగానే ఇవ్వబడుతుంది రాజా. కానీ ఆ ఫ్రీ అంటే ఎలా ఫ్రీగా మీకు వస్తుందో కూడా నేను చెప్తాను, ఓకేనా? దానికంటే ముందు నిజంగా నా ఎఫర్ట్స్ మీకు నచ్చితే ఇలాంటివి ఒక లైక్స్ రూపంలో, సబ్స్క్రైబ్ రూపంలో, షేర్ రూపంలో ఎంకరేజ్ చేయండి రాజా. సో దీనికి సింపుల్ అండి. ఇక్కడ చూడండి, లైవ్ మార్కెట్లో డౌన్ లెవెల్లో బై సిగ్నల్ రావడం జరుగుతుంది లైవ్లో. సో ఎక్కడ పడితే అక్కడ కాదు. సో ప్రజెంట్ ఇక్కడ ఇది రన్నింగ్ క్యాండిల్ కదా, ఇక్కడ ఒకవేళ బయింగ్ సిచ్యువేషన్ ఉంటే ఇక్కడ బయింగ్ సంబంధించిన సిగ్నల్ వస్తుంది, బై సిగ్నల్. అదేవిధంగా సెల్లింగ్కి సంబంధించింది ఉంటే సెల్లింగ్కి సంబంధించిన సిగ్నల్ వస్తుంది. ఇది క్రిప్టోలో యూజ్ చేసుకోవచ్చు, ఇండియన్ మార్కెట్లో యూజ్ చేసుకోవచ్చు, ఎంసెక్స్లో యూజ్ చేసుకోవచ్చు. అన్నిటికంటే చాలా ఇంపార్టెంట్ థింగ్ ఆప్షన్స్లో కూడా యూజ్ చేసుకోవచ్చు, ఓకేనా? ఎక్కడే కానీ రెస్ట్రిక్షన్స్ లేవు, అన్ని చోట్ల మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇది ఎలా తీసుకోవాలి, ఇది ఎలా మీకు వస్తుంది అనేది నేను వీడియో ఎండ్లో చెప్తాను. ఒకసారి ఒక ఇండికేటర్ గురించి లైవ్లో నిజంగానే వర్త కాదా అనేది ఒకసారి చూద్దాం, ఓకేనా? ఇక చూడండి. సో ఒకసారి ఇండికేటర్ కంటే లైవ్ యాక్సెస్ ఒకసారి చూపిస్తాను మీకు. ఒకసారి ఇక్కడ చూడండి, ఇక్కడ సిగ్నల్ వచ్చింది కదా, ఇక్కడ సిగ్నల్ వచ్చింది కదా. ప్రతి చోట అన్నిట్లో చూపిస్తా, స్టాక్స్లో చూపిస్తా, ఎంసెక్స్లో చూపిస్తా, అన్ని చోట్ల చూపిస్తా. సో ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేయండి, లైవ్లో సిగ్నల్ వస్తుందా లేదని చూడండి. ఒక్కసారి సిగ్నల్ ఈజ్ కమింగ్ ఇన్ లైవ్ ఆర్ నాట్, యూ జస్ట్ సీ హియర్. ఇది రీప్లే చేస్తున్నాను రాజా. సో ఇది రీప్లే బటన్, ఇది సిగ్నల్. లైవ్ క్యాండిల్కే సిగ్నల్ కావాలంటే మీకు వచ్చిన తర్వాత యాక్సెస్ మీరు కూడా చెక్ చేసుకోవచ్చు. సో బాటంలో సిగ్నల్ చూపించడం జరుగుతుంది, ఓకే, టాప్లో సిగ్నల్ చూపించడం జరుగుతుంది. సో మధ్యలో కూడా చిన్న చిన్న సిగ్నల్స్ ఉంటాయి, అది ఎలా అవాయిడ్ చేయాలో కూడా నేను నేర్పిస్తాను. టైప్స్ ఆఫ్ ఎంట్రీస్ దేని బేస్ చేసుకోవచ్చు చెప్తాను. సో ఇది ఒకసారి నేను ఆప్షన్స్లో కూడా చూపిస్తాను. సో ఇది నేను ఒక ఆప్షన్స్ ఓపెన్ చేస్తాను, అల్ట్రా సిమెంట్ ఒక ఆప్షన్స్, ఎనీథింగ్ ఏదో ఒకటి అని చెప్తున్నాను అంతే, పర్టికులర్గా ఇదే అని కాదు. ఇక మనకి ఇక్కడ సిగ్నల్ రాలేదు. సో ఐ విల్ గో ఫర్ 1 minute. ఇదిగోండి, అక్కడ క్యాండిల్స్ లేవు కానీ ఉన్నదే చూద్దాం. ఒక్క నిమిషం ఐటింగ్కి వెళ్దాం. ఒక్క నిమిషం రాజా, లోడ్ అవుతుంది. సో ఎవరైనా కానీ ఇది సబ్స్క్రైబర్స్ కోసం అండి, ముఖ్యంగా యూటీటీ సబ్స్క్రైబర్స్ కోసం అండ్ యూటీటీ స్టూడెంట్స్కి ఆల్రెడీ ఇటువంటి ఇండికేటర్ ఒకటి తయారు చేసి ఇచ్చాను. సో అది బ్రహ్మాండంగా పనిచేస్తుంది. సో ఇది సబ్స్క్రైబర్స్ కోసం మాత్రమే, దయచేసి స్టూడెంట్స్ అందరికీ కూడా ఇస్తాను. యూటీటీ స్టూడెంట్స్కి ముఖ్యంగా దీన్ని తయారు చేసింది సబ్స్క్రైబర్ని దృష్టిలో పెట్టుకొని, ఓకేనా? ఇంకా రాలేదు. సరే, ఐ విల్ గో ఫర్ బ్యాంక్ నిఫ్టీ ఆర్ సెన్సెక్స్కి వెళ్తాను, ఓకేనా? ఫస్ట్ ఆప్షన్స్ చూపిస్తాను, ప్రతి చోట చూడండి మీరు. సో మీకు ఏది కావాలంటే దాంట్లో చెక్ చేసుకోవచ్చు. ఇది ఎలా వస్తుందో కూడా నేను చెప్తాను. సెన్సెక్స్ ఆప్షన్స్, ఓకేనా? ఇక్కడ చూడొచ్చు. సో 1 minute నీకు ప్రతి చోట చూపిస్తుందని కాదు రాజా. సో సిగ్నల్స్, బై సెల్ సిగ్నల్స్ని పక్కన పెట్టండి, టూ మచ్ వోలటాలిటీ. సో ఐ విల్ గో విత్ 5 minutes. ఒకసారి చూడండి, మీరు ఒకసారి తీసుకొని మీరు చెక్ చేసుకొని చూడొచ్చు, ఓకేనా? ఇక్కడ చూడొచ్చు, లోవర్ లెవెల్లో బై సిగ్నల్, అక్కడి నుంచి మూమెంట్ ఇక్కడ చూడొచ్చు రాజా. ఇక్కడ చూడొచ్చు లోవర్ లెవెల్లో బై సిగ్నల్, ఒకసారి మీరు చూడొచ్చు. లోవర్ లెవెల్లో బై సిగ్నల్, హయ్యర్ లెవెల్లో సెల్ సిగ్నల్.
సో ఆప్షన్స్లో ఇది నేను డైరెక్ట్ మీకు ఎక్కడెక్కడో చూపిస్తుంటే అది అనుకోవాలి. ఇక్కడ చూడండి, లోలో బై సిగ్నల్ వచ్చిన దాన్ని క్రాస్ చేసిన దగ్గర నుండి మీరు చూడొచ్చు ప్రైస్ 200 పాయింట్స్. ఇక్కడ చూడండి, లోవర్ లెవెల్లో బై సిగ్నల్ క్రాస్ చేసిన దగ్గర నుంచి మీరు చూడొచ్చు 120 పాయింట్స్. సో ప్రతి చోట పనిచేస్తుంది రాజా. నేను ఆపోజిట్లో కూడా చూపిస్తాను. సో ప్రీమియం కొంచెం లాంగ్ తీసుకున్నట్లున్నాం. మీకు ప్రతి చోట పనిచేస్తుంది. లోడ్ అవుతుంది, చార్ట్ లోడ్ అవుతుంది, మీరు ఇక్కడ చూడొచ్చు. సో కొంచెం అంటే నెట్వర్క్ ఇష్యూ ఉంది, ఏమనుకోకండి, కొంచెం స్లో లోడ్ అవుతుంది. సో మేము ప్రతిదీ ఫ్రీగానే చేస్తున్నాం రాజా. సో దయచేసి ఈ పాయింట్ మీరు గమనించి మీరు మమ్మల్ని ఎంకరేజ్ చేయాల్సిన అవసరం చాలా ఉంది రాజా. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్, షేర్. సబ్స్క్రైబర్స్ ముఖ్యంగా మీకోసమే నేను సపరేట్గా ఇది కూర్చొని డిజైన్ చేయడం జరిగింది. మీరు థంబ్నెయిల్లో చూసినట్లే ఫుల్ సాటిస్ఫై అవుతారు. ఒక్కసారి రీలోడ్ చేస్తాను, ఎందుకంటే అప్లికేషన్ లోడ్ అవ్వట్లేదు. ఇక్కడ నిఫ్టీలో కూడా చూడొచ్చు. ఈరోజు బాటంలో బై సిగ్నల్ ఇండెక్స్లో ఇక్కడ చూడొచ్చు. మీరు బాటంలో బై సిగ్నల్ ఇండెక్స్లో ఇక్కడ చూడొచ్చు. టాప్లో సెల్ సిగ్నల్ మీరు చూడొచ్చు. బాటంలో బై సిగ్నల్ మీరు చూడొచ్చు. ఇక్కడ నేను ఏదో రఫ్గా చూపించట్లేదు. సో స్టాక్స్లో మీకు ఎనీ స్టాక్స్, ఫర్ ఎగ్జాంపుల్ స్టాక్స్ మీరు ఏదైనా తీసుకోండి. లైక్ ఇప్పుడు ప్రస్తుతానికి మారుతి తీసుకుందాం అనుకుందాం ఎగ్జాంపుల్. చూడొచ్చు మీరు బాటంలో బై సిగ్నల్, గాట్ ఇట్, కనిపిస్తుందా? సో టాప్లో సెల్ సిగ్నల్. సో ఇక్కడ నుంచి మార్కెట్ కొంచెం కరెక్ట్ డే క్లోజ్ అయిపోయింది. తర్వాత బై సిగ్నల్ వచ్చింది, ఇంకా సెల్ సిగ్నల్ వచ్చింది కానీ బ్రేక్ అవ్వలేదు. చూడండి ఇక్కడ సెల్ సిగ్నల్ బ్రేక్ అవ్వలేదు. ఇప్పుడే ఇదిగోండి లైవ్ మార్కెట్లో సిగ్నల్, ఇది గమనించాలి, చాలా ఇంపార్టెంట్ రాజా. సో లైవ్ మార్కెట్లో సిగ్నల్, నేనేమంటున్నా, క్యాండిల్ అయిపోయిన తర్వాత అందరికీ ఎక్కడికో పోయినాక వస్తాయి సిగ్నల్స్. ఇది అలా కాదు, లైవ్ సిగ్నల్. ఇదే క్యాండిల్కి సిగ్నల్ వచ్చింది చూడండి, అర్థమవుతుందా? ఇప్పుడు రన్నింగ్ మార్కెట్ కదా, టైం చూసుకోండి మీరు క్లియర్ కట్గా. ఇక్కడ 10:55:29 అవుతుంది. సో మీరు కూడా కావాలంటే చెక్ చేసుకోండి, మారుతి సుజుకి తీసుకోండి, క్యాండిల్స్ కూడా 10:55 క్యాండిల్, ఓకేనా? సో నేనేమంటే ఏదైనా అటు ఇటు చేస్తున్నాను మీకు అనిపిస్తే, ఓకేనా? సో ఇదే కాదు, క్రూడ్ ఆయిల్ కూడా ఐ విల్ షో యూ, ఓకేనా? సో క్రూడ్ ఆయిల్ కూడా చూపిస్తాను నేను. సో ఎంసెక్స్ ఫీచర్స్ది జస్ట్ ఐఎమ్ టేకింగ్ ఇట్, యూ కెన్ చెక్ ఇట్ హియర్. చూడండి, వా చూడు రాజా, బాటమ్ బయింగ్లో నెంబర్ ఆఫ్ ఎంట్రీస్ ఉంటాయి రాజా. అవి కూడా ఒకసారి మీకు క్లారిఫికేషన్ ఇస్తాను ఎడ్యుకేషనల్ పర్పస్గా. మీరు చూడండి, ఐఎమ్ నాట్ ఎ సెబీ రిజిస్టర్డ్ అడ్వైజర్. సో ఇది కూడా గమనించాలి. ఇది లో ఇంకా బ్రేక్ కాలేదు, ఇప్పుడు బ్రేక్ అయింది రాజా, సెల్ సిగ్నల్. సో లెట్స్ ఎక్స్పెక్ట్ గుడ్ ఫాల్. సో చూడొచ్చు బాటంలో బై, టాప్లో సెల్, బాటంలో బై, టాప్లో సెల్, ఎంట్రీ దొరకలేదు, సెల్ చూడొచ్చు. వేరెవర్ యూ వాంట్ యూ కెన్ అప్లై. చూడండి ఎక్కడైనా కూడా ఆప్షన్స్లో, దీని యొక్క ఆప్షన్స్లో కూడా మీరు అప్లై చేయొచ్చు. ఐ విల్ షో యూ ఇన్ ఆప్షన్స్. సో దీని రాలేదు, ఒక్క నిమిషం. తర్వాత మీరు ముఖ్యంగా BTC USD. సో చాలామంది ఇష్టంగా చేస్తారు దీన్ని. ఈ నవ్వే డేస్, ఈ కాలంలో చాలా ఎక్కువ మొత్తంలో దీనికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కాబట్టి దాని మీద కూడా మీరు చెక్ చేస్తాం. చూడండి ఇప్పుడు లైవ్ టెస్ట్. బై సిగ్నల్ వచ్చింది కానీ బై సిగ్నల్ వచ్చింది క్యాండిల్ హై బ్రేక్ కాలేదు. సెల్ సిగ్నల్ వచ్చింది, దాని యొక్క లో బ్రేక్ అయింది. సో వీ హ్యావ్ సమ్ ఫాలింగ్ మూమెంట్. ఇక్కడ చూడండి సెల్ సిగ్నల్ వచ్చింది, సో దాని యొక్క లో బ్రేక్ అయింది, ఫాల్ అయింది, మీరు చూడొచ్చు, ఓకేనా? వేరెవర్ ఇవ్వండి. ఇక్కడ నేను ఏమంటున్నానంటే, ఈ ఇండికేటరు మిమ్మల్ని ఆటోమేటిక్గా లైవ్ మార్కెట్లో యాక్సెస్ చూపిస్తుంది. లైవ్ మార్కెట్లో యాక్సెస్ అన్నీ చూపిస్తుంది, టాప్ అండ్ బాటమ్. సో థంబ్నెయిల్లో చెప్పినట్ల వండర్ఫుల్గా ప్రతి చోట ఇండెక్స్, ఆప్షన్స్, ఫీచర్స్, స్టాక్స్ ఎక్కడ కావాలంటే అక్కడ మీకు బ్రహ్మాండంగా పనిచేస్తాయి. అండ్ ఇంకొక గుడ్ న్యూస్ ఏంటంటే, సో ఐ విల్ గో ఫర్, మీకు ఆప్షన్స్ ఎక్కువ ఇంపార్టెంట్ కాబట్టి సెన్సెక్స్ ఆప్షన్స్ కొడతాను, ఓకేనా? ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సో మీరు ఏదైనా పదాన్ని తీసుకోవచ్చు. ఇక్కడ చూడండి, నేను చార్ట్ ఆప్షన్లోనే కాదు, మీకు హై కెనాషిలో కూడా ఇది బ్రహ్మాండంగా చూపిస్తుంది సిగ్నల్స్, చూడొచ్చు.
సో మీరు లో టైం ఫ్రేమ్కి వెళ్ళండి, మంచి సిగ్నల్స్ వస్తాయి చూడొచ్చు. సో ఇక్కడ మూమెంట్ వోలటాలిటీ ఎక్కువ ఉండడం వలన ఎంట్రీలు ట్రిగ్గర్ అవ్వలేదు. నేను ఎంట్రీ గురించి చెప్తాను. ఇప్పుడు ఇక్కడ సిగ్నల్స్ ఇన్ని వచ్చినాయి, దీంట్లో కొన్ని వాల్యుబుల్ అయితే అన్ని వాల్యూ కాదు. ఓకేనా, మీరు ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ సెల్ సిగ్నల్ వస్తూ ఉంది, కానీ కన్ఫర్మేషన్ అయితేనే ఆ స్టాండర్డ్ అవుతుంది, లేకుంటే లేదు. ఒకసారి చూడొచ్చు. హైకెనాషిలో కూడా మీకు సిగ్నల్స్ చూపిస్తుంది. అర్థమైందా రాజా? ఇదిగోండి బై సిగ్నల్, సెల్ సిగ్నల్స్. ఓకేనా, బై సిగ్నల్, సెల్ సిగ్నల్స్. ఇది ఏది వ్యాలిడ్, ఏది ఇన్వాలిడ్. సో ఇక్కడ వచ్చిన ప్రతిదీ ఎంట్రీ ట్రిగ్గర్ అయినట్లు కాదు రాజా. ఐ విల్ షో యూ వెయిట్. సో ఇక్కడ మీకు సిగ్నల్స్ వస్తున్నాయి కదా, ఈ సిగ్నల్స్ వచ్చిన ప్రతి క్యాండిల్లో ఎంట్రీ ట్రిగ్గర్ అయినట్లు అంటే అట్లా మీరు భ్రమపడకండి. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సెల్ సిగ్నల్ వచ్చింది అనుకుందాం. ఓకేనా, ఇదిగోండి ఇక్కడ సెల్ సిగ్నల్ వచ్చింది, దీని ఒక లో బ్రేక్ అయిందా, ప్రైజ్ బ్రేక్ కాకుండానే బై సిగ్నల్ వచ్చింది. అర్థమవుతుందా? ఇలాంటివి చాలా ఉంటాయి. ఇదండి సెల్ సిగ్నల్ వచ్చిందా, దీనిలో బ్రేక్ కాకుండానే బై సిగ్నల్ వచ్చింది, బై సిగ్నల్ హై బ్రేక్ కాకుండానే సెల్ సిగ్నల్ వచ్చింది, సెల్ సిగ్నల్ లో బ్రేక్ కాకుండానే బై సిగ్నల్ వచ్చింది, బై సిగ్నల్ హై బ్రేక్ కాకుండానే సెల్ సిగ్నల్ వచ్చింది. మీకు అర్థమవుతుందా? సో ఇక్కడ వచ్చిన అన్ని వాల్యూడ్ కాదు. సో మార్కెట్ ఆపర్చునిటీ క్రియేట్ చేస్తుంది. ఆపర్చునిటీ క్రియేట్ చేసినంత మాత్రాన అది కరెక్ట్ అయింది కాదు. అక్కడ నుండి మార్కెట్ దాన్ని ఫాలో కూడా అవ్వాలి కదా. ఇక్కడ చూడండి సెల్ సిగ్నల్ వచ్చింది, ఇది లో బ్రేక్ బ్రేక్ సెల్ అంటే లో బ్రేక్, కింద బ్రేక్ అయితేనే కిందికి వెళ్తుంది కదా. ఇది బ్రేక్ కాకుండానే మళ్ళీ పైకి వెళ్ళిపోయి మళ్ళీ బై సిగ్నల్ ఇచ్చింది. మళ్ళీ పోనీ బై సిగ్నల్ అయినా హై అయినా బ్రేక్ అయిందంటే హై బ్రేక్ కాకుండా మళ్ళీ ఇంకొక సెల్ సిగ్నల్, పోనీ సెల్ సిగ్నల్ బ్రేక్ కాకుండా మళ్ళీ ఇంకొక బై సిగ్నల్ బ్రేక్ కాకుండా సెల్ సిగ్నల్ చూడొచ్చు. ఇవన్నీ మిమ్మల్ని అవాయిడ్ చేపిస్తాయి. పర్ఫెక్ట్గా ఉన్నదాన్ని మీరు క్యాప్చర్ చేసుకుంటారు. మీరు దాంట్లో టెన్షన్ పడాల్సి చెప్పాలి. ఇక్కడ లాస్ట్ ఇప్పుడు ప్రజెంట్ రేట్ చూడండి, సెల్ సిగ్నల్ వచ్చిందా, ఇది లో బ్రేక్ కాకుండానే బై సిగ్నల్ వచ్చింది, బై సిగ్నల్ బ్రేక్ కాకుండా మళ్ళీ ఒకవేళ సెల్ సిగ్నల్ వస్తే చెప్పలేము. సో ఇన్ని సిగ్నల్స్ వచ్చినాయి అనుకోవద్దు, ఇవన్నీ మనకి వ్యాలిడ్తో కూడినట్టు కాదు. సో ఎంట్రీ ఎలా తీసుకోవాలి, టైప్ ఆఫ్ ఎంట్రీస్ ఎన్ని రకాలు, దీంట్లో ఎస్ఎల్ ఏంటి, టార్గెట్ ఏంటి అన్న విషయాలు ఒకసారి నేను మాట్లాడతాను. ఒకసారి ఇక్కడ మీకు జరిగిన చోట చెప్తాను. ఓకేనా, లో టైం ఫ్రేమ్ పెట్టుకున్నాను మీకోసమే, యూ విల్ గెట్ ఐడియా కాబట్టి. ఓకేనా, ఇదిగోండి ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఐఎమ్ సేయింగ్ యూ ఎగ్జాంపుల్. ఫస్ట్ కండిషన్ ఏం లేదు రాజా, సింపుల్గా మన సిగ్నల్ వచ్చిన క్యాండిల్ హై అయితే కంపల్సరీ బ్రేక్ అవ్వాలి. బ్రేక్ అయిందా? సో బ్రేక్ అయినప్పుడు ఇక్కడ మనకి రెండు కండిషన్ల మీద ఎంట్రీ తీసుకుంటాం. ఒకటి, ఈ హై బ్రేక్ అయినప్పుడు మనకి మార్కెట్ ఇక్కడ నుంచి మంచి మూమెంట్ వెళ్తుంది, ఇక్కడ కూడా ప్లాన్ చేసుకోవచ్చు. లేదు హై బ్రేక్ అయ్యి మళ్ళీ పుల్ బ్యాక్ వస్తుంది కొన్ని సందర్భాల్లో. ఆ పుల్ బ్యాక్ వచ్చినప్పుడు కూడా లో పాయింట్ దగ్గర నుంచి కొంచెం బఫర్ పాయింట్స్ యాడ్ చేసుకొని ఇక్కడ నుండి కూడా మూమెంట్ అందుకోవచ్చు. ఓకేనా, అందరికి అర్థమవుతుందా? ఈ రెండు కేసెస్లో మనము ఎంట్రీ జోన్స్ని ప్లాన్ చేసుకోవచ్చు. ఒకటి హై బ్రేక్ అయినప్పుడు, ఒకటి హై బ్రేక్ అయ్యి మళ్ళీ వస్తున్నప్పుడు లో పాయింట్ నుంచి స్టాప్ లాస్ రేంజ్ మ్యాచ్ అయ్యే విధంగా. స్టాప్ లాస్ రేంజ్ ఎంత మ్యాక్సిమం ఒక 10 నుంచి 15 పాయింట్లు పెట్టుకోవాలి. సో ఈ రెండు మ్యాచ్ అయితే ఈ రెండు ప్లేస్లలో ఏదైనా ఒక ప్లేస్ని మీరు తీసుకోవచ్చు. ఒకసారి బ్యాక్ టెస్ట్ కూడా చేయండి. ఫస్ట్ పాయింట్, స్టాప్ లాస్ సేమ్ క్యాండిల్ లో, స్టాప్ లాస్ సిగ్నల్ ఇచ్చిన క్యాండిల్ యొక్క లోనే స్టాప్ లాస్. ఇంకా టార్గెట్ అంటారా, మీరు ఈజీగా పర్ డే ఒక 200-300 పాయింట్ల వరకు మీరు ప్లాన్ చేసుకుంటూ ఉండాలి. ఎలా అంటే సో ఖచ్చితంగా వస్తాయని కాదు, మీరు బ్యాక్ టెస్ట్ చేయండి, యూ విల్ గెట్ ఐడియా. బ్యాక్ టెస్ట్ చేయండి, ఈజీగా ఆ ప్లాన్ ఆఫ్ యాక్షన్ మీకు తెలిసిపోతుంది. ఓకేనా, అదొకటి మీరు గమనించాలి. అండ్ ఇక్కడ ఇంకొకటి, ఈ ఇండికేటర్ ఎలా వస్తుంది, ఎవరికి వస్తుంది అన్న విషయాలు మనం మాట్లాడితే, ముఖ్యంగా మీ అందరికీ గూగుల్ ఫామ్ అనేది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో, వీడియో డిస్క్రిప్షన్ అంటే చాలామంది తెలియని వాళ్ళు ఉంటారు. ఒకసారి ఇక్కడ చూడండి, ఇది వీడియో అనుకోండి, యూట్యూబ్ వీడియో కింద మోర్ అని ఉంటుందా, వీడియో మీకు పేరు కనిపిస్తుందా, ఆ పేరు కింద మోర్ అని ఆప్షన్ ఉంటుంది. ఆ మోర్ మీద క్లిక్ చేస్తే ఇది డిస్క్రిప్షన్. ఓకేనా, ఈ డిస్క్రిప్షన్లో ఇక్కడ మనం లింక్ పెడతాం. ఓకేనా, ఇక్కడ లింక్ ఇస్తాం. ఏది ఇప్పుడు ప్రజెంట్, ఇది పాత వీడియో, ఇప్పుడు ప్రజెంట్ వీడియో కింద లింక్ ఇస్తాం. ఏది గూగుల్ ఫామ్ ఫిల్ చేయాలి ఎవరికైతే కావాలనుకుంటారు. ఎందుకంటే ఇదంతా పబ్లిక్ ఇచ్చాం కాబట్టి చేయాలి. దానికంటే ముందు మీరు ఇక్కడ చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఓకేనా, బెల్ ఐకాన్ ఇక్కడ బెల్ ఐకాన్ ఆన్ చేసుకుంటే ప్రతిదీ మీకు ఇటువంటి ఇంపార్టెంట్ న్యూస్ మిస్ కాకుండా మీ వద్దకు వస్తుంది. ఓకేనా, ఫస్ట్ పాయింట్. సెకండ్, ట్రేడింగ్ వ్యూ ఐడి మీకు ఎక్కడ దొరుకుతుంది, ఎందుకంటే మీకు ఈ యాక్సెస్ కావాలంటే ట్రేడింగ్ వ్యూలోనే కావాలి కదా. ట్రేడింగ్ వ్యూ ఓపెన్ చేయండి, అది మీరు మొబైల్లో ఓపెన్ చేసినా సిస్టంలో ఓపెన్ చేసినా మాకేం ప్రాబ్లం లేదు. ఇక్కడ చూడండి లాస్ట్లో, ఇక్కడ చూడండి మీకు మీ పేరు వస్తుంది, ట్రేడింగ్ వ్యూ ఐడి. సో దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ప్రొఫైల్ మీద క్లిక్ చేయండి. ప్రొఫైల్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ చూడండి వచ్చిందా,
ఇప్పుడు ప్రస్తుతం నేను డమ్మీది క్రియేట్ చేసినాను, యూటీ హబ్ 2024 అని క్రియేట్ చేసినాను. ఇదే మీ ఐడి ఎక్కడ ఉంటుంది, ఇదే. ఈ ఐడిని కాపీ చేసి ఆ గూగుల్ ఫామ్లో మీరు పేస్ట్ చేయాలి. ఎందుకంటే ఈ ఐడి ఎవరికైతే ఉంటుందో వాళ్ళకు మాత్రమే ఈ యాక్సెస్ రావడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఈ ఐడికి నేను యాక్సెస్ ఇస్తాను. ఒకసారి చూడండి, ఒకసారి నేను ఈ ఐడికి యాక్సెస్ ఇస్తాను. ఒకసారి మీరు చూడండి, కాపీ. సో ఒకసారి వీళ్ళు చార్ట్లోకి వెళ్తాము. వీళ్ళు చార్ట్లోకి వెళ్ళి ఇండికేటర్ సెక్షన్లోకి వెళ్తాను. ఒకసారి చూడండి. సో ఇక్కడ మనకి ఇక్కడ ఏమి లేవు చూడండి, ఇక్కడ మీరు గమనించాల్సిన పాయింట్ ఏంటంటే, ఒక నిమిషం, ఇప్పుడు చూడండి ఇక్కడ ఏముంది, కమ్యూనిటీ, ఫినాన్షియల్స్, టెక్నికల్స్, పర్సనల్. ఇక్కడ ఒక ఆప్షన్ లేదు, ఇన్వైట్ అనే ఆప్షన్ లేదు. అర్థమవుతుంది రాజా, ఇన్వైట్ అనే ఆప్షన్ లేదు. ఒక్కసారి నేను ఇప్పుడు మీరు ఆ ఐడి నాకు ఒకవేళ గూగుల్ ఫామ్లో పేస్ట్ చేసిన తర్వాత ఒకసారి మీకు అది చూపిస్తాను. ఒకసారి ఇప్పుడు నేను దీనికి యాక్సెస్ ఇస్తాను. ఒకసారి చూడాలి, ఇక్కడ మీకు ఇన్వైట్ ఓన్లీ అని వస్తుంది చూడండి. ఓకేనా, ఐ విల్ షో యూ. నేను యాక్సెస్ ఇస్తున్నాను. ఇప్పుడు ఒకసారి నేను నా సైడ్ నుంచి అయితే యాక్సెస్ ఇచ్చేసాను. మీరు ఏం చేయాలంటే ఒకసారి రీలోడ్ చేయాలి, పేజీని రీలోడ్ చేసుకోవాలి. ఎప్పుడు చేసుకోవాలి, మీకు వచ్చిందా లేదా తెలుసుకోవడానికి ఇండికేటర్లోకి వెళ్తే ఇన్వైట్ ఓన్లీ వచ్చింది. ఇప్పుడు వచ్చింది చూడండి, వచ్చిందా, ఇన్వైట్ ఓన్లీ అనే ఆప్షన్ వచ్చిందా. ఆ వచ్చిన తర్వాత దీని మీద క్లిక్ చేసుకోవాలి ఇండికేటర్స్లో. ఓకేనా, ఇప్పుడు చూడండి, యూటీటీ సిగ్నల్ ఫర్ యూట్యూబ్ వచ్చిందా. ఇది చూడండి, తెలుగు ట్రేడర్ 9 నేను మాత్రమే పంపిస్తాను. తెలుగు ట్రేడర్ 9 నుండి వచ్చేదే యాక్చువల్ సిగ్నల్. మళ్ళీ మీకు చెప్తున్నాను. సో మీరు దీన్ని ఒకసారి చూడొచ్చు. సో మీరు ఏమైనా దిగుచ్చి తెలుసుకోవాలంటే చూడొచ్చు దీని సిగ్నల్స్. ఓకేనా, పక్కన మాకు ఆప్షన్. సో దీన్ని మీరు క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన వెంటనే మీరు దీన్ని ఫేవరెట్లో కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ చూడండి, దీన్ని ఫేవరెట్లో కూడా పెట్టుకోవచ్చు. మీకు సిగ్నల్స్ వచ్చాయి చూడండి, వచ్చాయా, ఇలాగే వస్తాయి. అండ్ ఇది ఎవరికి అంకితం, ఎవరి దగ్గర ఎక్కువ శాతం ఎవరికి యాక్సెస్ ఇస్తామంటే, సో ఫస్ట్ పాయింట్ యూటీటీ ఫ్రీగానే ఇస్తుంది. కానీ ఫస్ట్ మీరు చెక్ చేసుకోవాల్సిన పాయింట్స్ ఏంటంటే, మీరు ఏదైనా యూటీటీ రెఫరల్లో డిమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి ఉండాలి. ఫస్ట్ పాయింట్ ఏదైనా ఒకటి యూటీటీ రెఫరల్లో డిమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి ఉండాలి ఫస్ట్. సెకండ్, ఒకవేళ మీ దగ్గర డిమ్యాట్ అకౌంట్స్ ఆల్రెడీ ఉండింటే మా దగ్గర మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి. అలైజ్ బ్లూ ఉంది, అప్స్టాక్ ఉంది, ఫైర్స్ ఉంది. ఇదే కాకుండా ఇండియన్ మార్కెట్ కానీ క్రిప్టో మార్కెట్ ఉంది, డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా ఉంది, కాయిన్ డీసెక్స్ కూడా ఉంది. ఈ 5 ఏదన్నా ఒకటి యూటీటీ రెఫరల్ ద్వారా ఓపెన్ చేసుకొని ఉండాలి. చేసుకోవడం అంటే అనవసరంగా ఉండి జస్ట్ ఓపెన్ చేయడం ఇంపార్టెంట్ కాదు, దాంట్లో మీరు ట్రేడ్ చేసే విధంగా ఉండాలి. ఓకేనా, ట్రేడింగ్ అంటే ఆ అకౌంట్, మీరు ఏది అకౌంట్ అయితే మీరు అకౌంట్ ఓపెన్ చేస్తారో ఆ అకౌంట్ యాక్టివ్ ఉన్నంత కాలం మీకు ఈ సిగ్నల్ మీకు వస్తూనే ఉంటుంది. లైఫ్ లాంగ్ మీరు యూజ్ చేసుకోవచ్చు యాక్టివ్ ఉన్నంత కాలం. యాక్టివ్ లేనప్పుడు మీకు కూడా ఈ సిగ్నల్తో పెద్దగా పని లేదు కాబట్టి ఆటోమేటిక్గా అది డిలీట్ అయిపోతుంది అట్ ఎనీ కాస్ట్. ఓకేనా, అండ్ సార్ ఒక్కసారి మేము ఒక 1 వీక్ అబ్జర్వ్ చేస్తాం అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే నేను దీనికి సంబంధించిన 1 వీక్ అని మీరు ఒక ఆప్షన్లో మీ ఐడి పక్కన మీరు ఒకవేళ డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా మీ రెఫరల్ ఐడి అడుగుతాను కదా, రెఫరల్ ఐడి గూగుల్ ఫామ్లో మీకు రెఫరల్ ఐడి అనే ఆప్షన్ ఉంటుంది. ఆ ఫామ్లో సార్ 1 వీక్ బ్యాక్ టెస్టింగ్ కావాలి అని చెప్పి అడగండి. సో వాళ్ళకు కూడా ఇస్తాను. 1 వీక్ మీరు చెక్ చేసుకోండి, అబ్జర్వ్ చేసుకోండి, లైవ్ మార్కెట్లో అంతా ఓకే అనిపిస్తే మీరు ఆ తర్వాత కూడా రెఫరల్ అకౌంట్ యూజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే మీరు ఎక్కడొకటి చేయాలి కదా, సో చేసుకోవడానికి ప్లాట్ఫామ్ కావాలి కాబట్టి సో అదొకసారి మీరు గమనించాలి. ఓకేనా, అండ్ ఐఎమ్ నాట్ ఎ సెబీ అడ్వైజర్, ఎవ్రీథింగ్ ఈజ్ ఫ్రీ, వీఆర్ నాట్ ఛార్జింగ్ ఎనీథింగ్. మనం డబ్బులు ఎక్కడ ఛార్జ్ చేయట్లేదు, ఇది కూడా ఫ్రీగానే. మీరు అబ్జర్వ్ చేయండి, నచ్చితేనే చేసుకోండి, లేకపోతే లేదు. నో ఫోర్స్. ఓకేనా, నో ఫోర్స్. సో ఇంకా ఎవరైనా కానీ ఏమైనా డౌట్స్ ఉంటే దయచేసి చాట్ రూపంలో కింద చాట్ బాక్స్లో మెసేజ్ డ్రాప్ చేయండి, నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా, అండ్ ఈ ఇండికేటర్ యొక్క మెయిన్ ఇంటెన్షన్, ఈ ఇండికేటర్ ఎలా తయారయ్యింది అంటే చూడండి రాజా, ఇవి కొన్ని క్యాలిక్యులేషన్ మెథడ్లో మనం తయారు చేసాం. ఇటువంటి ఇండికేటర్ని ఇంకొకటి యూటీటీ స్టూడెంట్స్కి ఆల్రెడీ ఇచ్చాము. అది దీనికంటే మంచిగా ఉంటుంది, కానీ అది చాలా తక్కువ ఇంట్రెస్ట్ ఇస్తుంది. ఇది
ఆపర్చునిటీ కనిపించిన ప్రతిదీ మీకు చూపిస్తుంది. సో దీన్ని ఎలా యూజ్ చేసుకోవాలో, ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు అనేది నేను అప్కమింగ్ వీడియోస్లో కూడా ఇంకా అప్డేట్స్తో ఖచ్చితంగా మీ ముందుకు వస్తాను. ఓకేనా? ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఒకవేళ మీరు కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి, ఖచ్చితంగా నేను మీకు రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్ రాజా. నా ఎఫర్ట్స్, నా ఈ సర్వీస్ మీకు నిజంగా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ రూపంలో లైక్ చేయండి. ఓకేనా? సబ్స్క్రైబ్ రూపంలో సబ్స్క్రైబ్ చేయండి. షేర్ రూపంలో 10 మందికి షేర్ చేసి ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ. సో నిజంగా నచ్చితే ఇక్కడ చాట్ బాక్స్లో మెసేజ్ చేయండి, వావ్ ఆర్ సూపర్ డూపర్ థ్యాంక్ యూ అని. లవ్ యూ రాజా. బాయ్ బాయ్.